హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. కావ్య ఇష్మార్ట్ హర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు ఉదయాన్నే టిఫిన్ అంగట్లోకి వెళ్ళిపోవాలి కదా. నేను ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తయారు చేసుకుంటాను. ఈరోజు బాగా ఎండబడిపోయిందండి. కొంచెం లేటుగా ఆలస్యంగా లేసాము. మామూలుగా 5:30కి 4:30కి లేస్తున్నాము. అట్టాడిది ఈరోజు 6 అయిపోయిందండి లేసే లోపలే. ఇంతకు ముందే వచ్చి చట్నీకి వేసుకున్నాను. పప్పు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పప్పు ఉడికే లోపల మళ్ళీ సాంబార్కి రెడీ చేసేసుకున్నామంటే తొందరగా అయిపోద్దండి. పక్క గ్రైండర్ ఆడుతూ ఉంది. ఇండ్లన్నీ కలుపుకోవాలండి. ఈ పిండ్లు కలుపుకొని బోండాకి వడకి మిక్సీ వేసుకొని గ్రైండర్ వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చట్నీ ఆడుతూ ఉంది. తర్వాత మళ్ళీ వడ ఆడాలండి. ఈరోజు చాలా ఎండబడిపోయింది. రోజు ఒకే టైంలో లేయాలంటే లేయలేకపోతున్నామండి. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు సాంబార్కి చికెన్ కర్రీకి తయారు చేసుకోవాలి. ఇవి నిన్న నైట్ బండి గిన్నెలండి. నూడిల్స్ ఇవి, ఫ్రైడ్ రైస్ ఇవి. మళ్ళీ సాయంత్రం కూడా టిఫిన్ పెడతాను కదండి, అందువల్ల అన్ని గిన్నెలు. ఇప్పుడు వేరే ఆమె వచ్చి రుద్దేస్తుంది. మళ్ళీ సాయంత్రం కూడా టిఫిన్ పెడతాను కదండి, అందువల్ల అన్ని గిన్నెలు ఉన్నాయి. పప్పు అయితే ఉడికిపోయింది. చికెన్ కర్రీకి సాంబార్కి రెండింటికి పెట్టేసుకున్నాను. ఫాస్ట్గా చేసుకోవాలండి. ఈరోజు బాగా ఎండబడిపోయింది. ఓకే, బాయ్ అండి. ఇప్పుడు పాడు అడుక్కునేవాడు అడుగుతావా కానీ తెలియ ఊరికే నేను అడుక్కునేవాడు అని చెప్తున్నాను. Agora
మొత్తం రెడీ చేసేసుకుంటే టిఫిన్ అంగడి స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా అయిపోయేదాకా ఇదే పని మా ఇద్దరికి, ముగ్గురు మేము చేసేది మొత్తం ఇదే పని కొనసాగుతూనే ఉంటుంది. ఎవరొకరు వస్తుంటారు, పోస్తూ ఉంటాను, కట్టిస్తూ ఉంటాడు, సరిపోద్ది. ఉదయం వరకు 10-10:30 దాకా ఈ పని సరిపోద్దండి. తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ టిఫిన్ వేసుకోవాలి కదా. ఇదేనండి ఇది మా మార్నింగ్ రొటీను, నా మార్నింగ్ రొటీను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, ఐటమ్స్ కావాలన్నా కామెంట్ చేయండి, చేసి చూపిస్తా.